కరీంనగర్ జిల్లా విద్యారణ్యపురి రోడ్ నెంబర్ 2లో అంగరంగ వైభవంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. బతుకమ్మ కమిటీ ఆధ్వర్యంలో మహిళా సోదరీమణులకు ఆడపడుచులకు అసౌకర్యం లేకుండా గ్రీన్ మ్యాట్స్, ఫ్లడ్ లైట్స్, డీజే సౌండ్స్, స్నాక్స్, కూల్ డ్రింక్స్ వంటి పలు సౌకర్యాలను ఏర్పాటు చేశారు. బతుకమ్మతో సహా గణేష్, నవరాత్రి ఉత్సవాలు, దసరా, దీపావళి వంటి పలు పండుగలను అమరాన్మెంట్ డీలర్ అత్యంత వైభవంగా కాలనీ వాసులందరూ కలిసికట్టుగా సుమారు 1000 మందితో కలిసి నిర్వహించుకోవడం విశేషం. కాలనీ ఐక్యతను చాటుటలో విద్యారణ్యపురి రోడ్ నెంబర్ 2 ఆదర్శంగా నిలుస్తుంది. విద్యారణ్యపురి కాలనీలో చాలా అంగరంగ వైభవంగా పెద్ద మొత్తంలో బతుకమ్మ వేడుకలు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. కేవలం బతుకమ్మ పండుగనే కాదు, ఇక్కడ దసరా కానీ, దీపావళి కానీ, గణేష్ పండుగ కానివ్వండి, ప్రతి వేడుకను కూడా ఈ కాలనీ మొత్తంలో దాదాపు ఒక 700 మంది అందరూ కూడా కలిసికట్టుగా ఒక ఐక్యంగా మరి ఈ వేడుకలు అనేటువంటిది నిర్వహించుకోవడం. అదేవిధంగా ఇక్కడ బతుకమ్మ వేడుకలు అనేటువంటివి చూసినట్లయితే దాదాపు ఇక్కడ ఒక 500-600 మంది మహిళా సోదరీమణులు ఆడుతూ ఉన్నారు. మరి బతుకమ్మ కమిటీ పక్షాన వాళ్లకు కావాల్సినటువంటి ప్రతి సౌకర్యాన్ని మేము ఇక్కడ కల్పించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మొన్నటికి మొన్న గణేష్ నవరాత్రులను కూడా చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహించుకున్నాం. టీచర్గా పనిచేస్తున్నాం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మేళవింపు పైన సద్దుల బతుకమ్మ పండుగ ఈరోజు మా విద్యారణ్యపురి రోడ్ నెంబర్ 2లో ఘనంగా జరుపుకుంటున్నాం. ఎంగిలి పూల బతుకమ్మ అంటే అన్ని రకాల పూలు తెచ్చి అందరం కలిసి చాలా సంతోషంగా ఎక్కడా లేని విధంగా విద్యారణ్యపురి రోడ్ నెంబర్ 2లో మేమందరం కూడా చాలా వైభవంగా ప్రతి సంవత్సరం ఈ పండుగను జరుపుకుంటాము. ఇక్కడ బతుకమ్మ అసలు ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల పూలు మనం అందరం ఒక చోట చేర్చి విద్యారణ్యపురి రోడ్లో బతుకమ్మ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటాము. బతుకమ్మ అనేది మహిళలకు చాలా ఆనందకరము. మంచిగా వాళ్ళు ఆడుతూ పాడుతూ ఆ పండుగను జరుపుకుంటారు. బతుకమ్మను మంచి పువ్వులతో అలంకరణ చేసి పట్టుకొస్తారు. మంచి ఆటలు